కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం జూరాల ప్రాజెక్టుకు శాపంగా మారింది. సొంత జిల్లాలోని ప్రాజెక్టుపై సీఎం రేవంత్ శ్రద్ధ చూపకపోవడంతో క్రస్ట్ గేట్ల భద్రత ప్రమాదకరంగా మారింది. నెలలు గడుస్తున్నా మరమ్మతులకు ప్రభుత్వం అదనంగా పైసా విధించలేదు. కాళేశ్వరంపై కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు జూరాల దెబ్బతింటున్నా నోరు మెదపడం లేదు. మరోవైపు ప్రాజెక్టు సైట్ను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడైనా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టనితనం ప్రజలకు శాపంగా మారుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగితే నానా యాగి చేసిన రేవంత్ సర్కార్ కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్న సోయి లేకుండా పోయింది. ఫలితంగా రైతులు పంటలను ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా జూరాల ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ అదే అలసత్వం ప్రదర్శిస్తోంది. సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో జూరాల క్రస్ట్ గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కమిటీ నివేదిక మేరకు జూరాల మరమ్మతులకు 12 కోట్లు కేటాయించారు. అయితే మరమ్మతులు పూర్తి చేసేలోపే అధికారం మారడంతో ఆ తర్వాత పనులను పట్టించుకునేవారు కరువయ్యారు. సరిగ్గా మరమ్మతులు చేసే సమయంలో వరద రావడంతో 8 గేట్లలో 4 గేట్లు రోప్వేలు తెగిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. వరద ఉధృతిలో బలమైన రాళ్లు కొట్టుకొస్తే భారీ వరద వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్ల రోప్వేలు తెగిపోవడంతో ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. జూరాల ప్రాజెక్టు మొత్తం గేట్లు 62 ఉండగా ఈ వేసవిలో మరమ్మతుల కోసం 8 గేట్ల వద్ద పనులు ప్రారంభించారు. 28, 41, 45, 51 నెంబర్ గేట్లకు రోప్వే పూర్తి చేశారు. మిగతా 4 గేట్లకు మరమ్మతులు చేసేటప్పుడు మే నెలలో వరద రావడంతో 8, 12, 19, 27 గేట్ల పనులు నిలిచిపోయాయి. అయితే 9 గేట్లకు రోప్వేలు ఇతర మరమ్మతులు చేయాలంటే నిపుణులైన స్విమ్మర్లతో దాదాపు 4 మీటర్లు కిందికి వెళ్లాల్సి ఉంటుంది. కాగా గేట్లకు మరమ్మతులు చేస్తున్న తరుణంలో 9వ గేటుకున్న రోపులు తెగిపోయాయి. వీటితో పాటు 12, 34 గేట్లకు ఏర్పాటు చేసిన రోప్లు వదులుగా ఉండడం కలకలం రేపుతోంది. ఈ రోప్ అనేది గేట్లు ఎత్తడానికి ఉపయోగించే ఇనుప వైరు. అయితే రోప్వేలు తెగినంత మాత్రాన ప్రాజెక్టుకు ప్రమాదం ఉండదని అధికారులు సైతం స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. అయితే మరమ్మతులు ప్రారంభించే లోపే ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో సర్కారు వద్ద 8 కోట్ల బిల్లులు బకాయి పడ్డాయి. అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చి 18 నెలలైనా నాటి ప్రభుత్వం విడుదల చేసిన కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన 8 కోట్ల బకాయిల్లో 1 కోటి మాత్రమే విడుదల చేసి కాంట్రాక్టర్ ను బతిమలాడి రిపేర్లకు ఒప్పించింది. ఒక్కో గేటు మరమ్మతులకు 11 లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంతో రబ్బర్లు బిగించడం, పెయింటింగ్, లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ డబ్బుతో తూతూ మంత్రంగా రిపేర్లు చేయడంతో గేట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరద ఉధృతి పెరుగుతుండడం, ప్రాజెక్టు గేట్లను ఆన్ ఆఫ్ ను చేసే రోప్వేలు తెగిపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గురువారం నీటి పారుదల శాఖ అధికారులు వరద ఎక్కువగా వస్తున్నందున ప్రాజెక్టు సైట్ ను పైపైనే పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. 11 కోట్లతో టెండర్లు పిలిచినా కమిషన్లు ఇవ్వాలని వెంటబడడంతో పనులు చేయకుండానే గుత్తేదారు పరారయ్యాడన్నారు. ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోప్ దిగిందని చూస్తే 1 కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. గ్యాంట్రీ క్రేన్ అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. ఏదో ఒక్కటంటే తెగిపోయిందంటే యాక్సిడెంటల్గా ఏదో జరిగింది అది అనుకోవచ్చు. కానీ 8 గేట్లకు సంబంధించిన రోపులు పూసిపోయినాయి, తెగిపోయినాయి అంటే కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, గ్రీసింగ్ చేయాలి, చూసుకోవాలి. ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మతులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది. ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాటర్ మొత్తం జూరాల నిండా వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చ్ ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా, కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా ఈ నీళ్ళన్నీ వేస్ట్ పోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు, రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు, రైతుకు కావాల్సిన నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి.
ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మొత్తం మూలకు పెట్టేసింది. దానికి నిదర్శనమే ఈరోజు మన జూరాల ప్రాజెక్టును చూస్తూ ఉన్నాం. గేట్లు రోడ్లు తెగిపోవడం అనేది, మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది దాని తేట తెలంగా కనపడతా ఉంది. ఇంతకుముందున్న మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు లేకుండే. ఏదైనా సరే అక్కడ వర్షం పడ్డది, నారాయణపూర్ కాడ గేట్లు తెరిచిండ్రు అంటే రామ్మోహన్ గేట్లు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు పంపింగ్ స్టార్ట్ చేయి బీమాది అంటుండే. ఇప్పటికీ బీమాలో మొన్న ఎంబడబడితే ఆఫీసులో ఎంబడబడితే 2 రోజులు అయింది స్టార్ట్ చేసి. మనకు నీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయినాయండి? దాదాపు 15 రోజులు అవుతుంది. ఫస్ట్ భీమా నది వచ్చింది, తర్వాత ఇప్పుడు కృష్ణా నది వస్తూ ఉంది. ఈ అవగాహన కూడా చక్కగా లేదండి అధికారులకు ఎవరికి కూడా. జూరాల ప్రాజెక్టులోని 9వ నెంబర్ గేట్ రోప్ దిగిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భగ్గుమన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కనీసం ప్రాజెక్టు నిర్వహణ రాకపోవడం వల్లే జూరాల డేంజర్ లో పడిందని ఫైరయ్యారు. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో సర్కార్ నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, పెద్దబాగుకు గంటిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని గుర్తు చేశారు. వట్టెం పంప్ హౌజ్ మునిగిపోవడం, సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలి 100 కోట్ల నష్టం వాటిల్లిందని మందలించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా ముద్దు నిద్ర వీడాలని కేటీఆర్ సూచించారు. వెంటనే దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.